మీడియాతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 9897 అంటే సుమారుగా 64% పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్ కాస్టింగ్ చేస్తాము. నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్ లాస్ట్ ఆల్మోస్ట్ 1 month నుంచి మన స్టేట్ అబ్జర్వర్స్ కూడా మన స్టేట్కి రావడం జరిగింది. ఆ స్టేట్ అబ్జర్వర్స్ ఆల్సో వైల్ దే వర్ గోయింగ్ అరౌండ్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ దెన్ వైల్ దేర్ స్టే హియర్ they have identified some constituencies where they said there should be 100% webcasting చేయాలి. అంటే కొన్ని జిల్లాల్లో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, తర్వాత అప్రిహెన్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి 14 కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళ రికమెండేషన్ స్టేట్ అబ్జర్వర్ రికమెండేషన్ ప్రకారం పూర్తిగా 100% వెబ్కాస్టింగ్ చేయాలి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకురపాడు, మళ్ళీ ప్రకాశంలో ఒంగోలు, నంద్యాలలో ఆలగడ్డ, తిరుపతిలో తిరుపతి అండ్ చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్, చిత్తూరులో పొంగునూరు, పలంనేరు, అన్నమయ్య డిస్టిక్లో పీలేరు, రాయచోటి, తంబలపల్లి. సో వాళ్ళ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మేము ఈ 14 కాన్స్టిట్యున్సీస్లో పూర్తిగా 100% వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ వీ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద సిచ్యువేషన్, వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సెకండ్ థింగ్ ఈస్ దట్ దే హ్యావ్ ఆల్సో టుడే ఓన్లీ ఐ హ్యావ్ ఇష్యూడ్ ప్రొసీడింగ్. ద అదర్ ఇన్స్ట్రక్షన్ బై అబ్జర్వర్, స్టేట్ అబ్జర్వర్ ఈస్ దట్ అపార్ట్ ఫ్రమ్ 100% వెబ్కాస్టింగ్ అక్కడ ఎక్కువ నంబర్లో సిఏపిఎఫ్ ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్ని కూడా ఈ ఏరియాలో పెట్టాలి. సో these are the special instructions today issued as after discussion with our state observers. Now as I said, apart from that overall kuda ఈసారి 64% ఉండదు. ఇది ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా పెరుగుతుంది. నా ఇంకొక ఇష్యూ, ముఖ్యమైన ఇష్యూ ఈసారి ఎలక్షన్స్లో వస్తుందంటే ద వెదర్ ఈజ్ వెరీ హార్ష్. చాలా 44-45 degrees టెంపరేచర్ ఉంది. సో ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి హీట్ వేవ్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెడికల్ ఫెసిలిటీస్తో మామూలుగా ఉంటుంది అక్కడ. దీంతోపాటు మన ప్రిడిక్షన్స్ని బట్టి పోలింగ్ స్టేషన్స్లో షామియానాలు, టెంట్, డ్రింకింగ్ వాటర్, అంబ్రెలాలు, కుర్చీలు ఇది అరేంజ్మెంట్ చేయడం కోసం సెపరేట్గా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫర్ దిస్ పర్పస్. ఫ్యాన్ ఇఫ్ రిక్వైర్డ్, కూలర్. దెన్ పోలింగ్ స్టేషన్ స్టాఫ్ని కూడా ట్రైనింగ్ టైంలో సెన్సిటైజ్ చేయడం, అక్కడ ఇట్లాంటి ప్రాబ్లం ఎక్కడైనా వస్తే ఏం చేయాలి. తర్వాత వేరియస్ ఛానల్స్ ద్వారా కూడా మనం నెక్స్ట్ వీక్ నుంచి వేరియస్ ఛానల్స్ ద్వారా కూడా ఓటర్స్ని అక్కడ పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి టు సేవ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ దిస్ హీట్ అండ్ హై టెంపరేచర్ కండిషన్. సో అవర్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కలెక్టర్స్కి ఆల్రెడీ మేము చెప్పాము, మెడికల్ కిట్ అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టడం జరుగుతుంది, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, తర్వాత ప్యాంప్లెట్స్ ఒకటి ఇస్తాము, హీట్ స్ట్రోక్ వస్తే ఏం చేయాలి, అండ్ దెన్ వెట్ టవల్స్. ఇవన్నీ కలెక్టర్ లెవెల్లో, డిఈఓ లెవెల్లో అక్కడ లోకల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ విల్ బి డన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ పీడబ్ల్యూడి అంటే మన స్పెషలీ ఏబుల్డ్ పర్సన్ కోసం కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ కోసం ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ద్వారా వాళ్ళ అక్కడ వచ్చినప్పుడు పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు టు ప్రొవైడ్ దెమ్ హెల్ప్. ఎలక్టర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నప్పుడు సక్షమ్ యాప్ ద్వారా వాళ్ళ రిక్వైర్మెంట్ని ముందుగా మనకు చెప్పచ్చు. సీనియర్ సిటిజన్స్ తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ కోసం సెపరేట్ క్యూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. And chairs, shamiana, all these things will be arranged. Now these are the basic arrangements. Now ippudu one thing very interesting which has come is that now 12D ante home voting kosam manamu ఇంటికి వెళ్ళి అంటే 16th తర్వాత 16th అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 16th నుంచి 22nd వరకు మేము 12D ఫామ్ 12D ఫామ్ అంటే హోమ్ ఓటింగ్ ఎవరికి కావాలని 85+ తర్వాత
ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓటర్స్ ఎవరైనా ఉంటే ప్రతి మనిషి దగ్గర ఫిజికల్గా వెళ్ళడం జరిగింది. సో మనకు 2,11,085 ప్లస్ తర్వాత ఆల్మోస్ట్ 5,17,000 స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, మార్క్డ్ పర్సన్.